గడ్డం వివేక్ V6 వివేక్గా అందరికీ తెలిసిందే. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందే ఈడీ వివేక్ పైన కేసు నమోదు చేసింది. ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దర్యాప్తులో ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ పోలీసులు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఆ అంశంలో ఏం జరగలేదు అనేటువంటిది క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ లోకల్ పోలీసులను మేనేజ్ చేసి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్ ఆరోపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే త్వరలో ఈడీ చర్య తీసుకుంటే లీగల్ ఫైట్ మేము కూడా చేయబోతా ఉన్నాం. ఈడీ చర్య తీసుకుంటే బాల్క సుమన్ చెప్పినట్టుగా వివేక్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. దానిపైన చెన్నూరులో ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు, అడ్వకేట్, నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్. నిజంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది దగ్గర ఉప ఎన్నిక వస్తా అంటారు. ఫస్ట్ ఖైరతాబాదు, తర్వాత వరంగల్ స్టేషన్ గన్పూరు, తర్వాత ఖమ్మం భద్రాచలంకు సంబంధించి 3 ఉప ఎన్నిక వస్తాయనేటువంటి చర్చ కొనసాగుతుంటే ఇప్పుడు కొత్తగా చెన్నూరు ఉప ఎన్నిక అనేటువంటి తెరపైకి వచ్చింది. లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మణ్ యాదవ్ గారు, నిజంగా ఉప ఎన్నిక వచ్చే సిచ్యువేషన్ ఉందా? ఉంటే కారణాలు ఏంటి, ఎట్లా, ఏం చెప్తారు లీగల్గా? 100% ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది చెన్నూరులో. ఎందుకంటే బాల్క సుమన్ గారు వికాస్ రాజ్ గారికి అంటే ఎలక్షన్ పీరియడ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఫాలో కాకుండా వికాస్ రాజ్ గారికి బాల్క సుమన్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. 8 కోట్ల రూపాయలు విజిలెన్స్ కంపెనీకి అదేవిధంగా వికాస్ కంపెనీకి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది. అది ఎలక్షన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి, అదేవిధంగా నా ఓటమికి అవి కారణం కావచ్చు కాబట్టి అవి పంచకుండా చేయండి అని చెప్పి వికాస్ రాజ్ గారు కంప్లైంట్ చేస్తే వికాస్ రాజ్ గారు జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైఫాబాద్ పోలీస్ వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది బాల్క సుమన్ గారి కంప్లైంట్. ఎప్పుడు 2023 రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బేసింగ్ ఆన్ ది వికాస్ రాజ్ కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలాంటి ప్రాపర్ కాదు, టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏముందనేది కూడా వాళ్ళు షో చేయకుండా 8 కోట్లు అనేటివి కేవలం 10 ఎకరాల ల్యాండ్ ట్రాన్సాక్షన్ కోసం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి వచ్చినాయి తప్ప అక్కడ సేల్ జరగలేదని ఒక సేల్ డీడ్ని బేస్ చేసుకొని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో బాల్క సుమన్ గారు కోర్టుకు రావడం జరిగింది. మీరు ఎట్లా ఏం ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు? మీరేం ఛాలెంజ్? యాక్చువల్ అందులో సెక్షన్ 202 సిఆర్పిసి ప్రకారం మేము ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఫస్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు మేము ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సెక్షన్ 120B, 420, 468, 471 అండ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 100 ప్రకారం ఎవరైతే విజిలెన్స్ కంపెనీ ఉందో, గడ్డం వివేకానంద్ ఉన్నారో, సరోజ గారు ఉన్నారో, వికాస్ కంపెనీ ఉందో వాళ్ళపైన చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి కోర్టు దృష్టికి మేము తీసుకొస్తున్నాము. వాళ్ళ మీద మీరు వాళ్ళకి సమ్మన్ చేసి కేసుని కాగ్నైజ్ తీసుకొని మీరు విచారించవలసిందిగా మేము అని ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగిందండి. అంటే ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది? ఈడీ ఆల్రెడీ విచారణ చేస్తుంది. లోకల్ పోలీసులు ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? అట్లా పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అంటే ఇక్కడ నిజంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థను మనం గమనిస్తున్నైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది 100% జరగట్లేదండి ఇక్కడ. అంటే ఒక CEO ఫార్వర్డ్ చేసిన కంప్లైంట్లో, వికాస్ రాజ్ గారు ఫార్వర్డ్ చేసిన కంప్లైంట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేయడం, అదేవిధంగా ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది 200 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది గడ్డం వివేకానంద్ గారు చేశారని చెప్పి ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇప్పుడు 2023లో రిలీజ్ చేసి అది ఇన్వెస్టిగేషన్ కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది, అది క్లోజ్ కాలేదు. అంటే ఈడీ కేసు క్లోజ్ కాంది పోలీస్ స్టేషన్లో సైఫాబాద్ వీళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు ఎలా క్లోజ్ చేస్తారు? అంటే సింపుల్గా కేసు క్లోజ్ చేయాలంటే జెన్యూన్గా చెప్తున్నాను యాజ్ అ మీడియా సమక్షంలో, నిజంగా 8 కోట్ల 45 లక్షల ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు 8 కోట్లే రిటర్న్ వచ్చినాయి, 45 లక్షలు ఎట్టుపోయినాయి. ఎలక్షన్ టైంలో 45 లక్షలకు ఇప్పటికి లెక్కలు లేవు. అదేవిధంగా 8 కోట్లకు కూడా వాళ్ళు ఐటీ రిటర్న్స్ చూపించలేదు. 8 కోట్లు ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా దాన్ని రిసీవ్ చేయలేదు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోలేదు, ఐటీ రిటర్న్స్ తీసుకోలేదు. నిజంగా ఆ సేల్ డీడ్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ సేల్ డీడ్ బేస్ చేసుకునే అమౌంట్ అంటే డీఫ్రీజ్ అయిన అకౌంట్ని ఫ్రీజ్ అయిన అకౌంట్ని డీఫ్రీజ్ చేయించి అమౌంట్ రిటర్న్ తీసుకున్నారు బేసింగ్ ఆన్ ద సేల్ డీడ్. అసలు సేల్ డీడ్ అనేది మెయిన్ ఆ డాక్యుమెంట్ అనేది జెన్యూనా కాదా ఎవరు డిసైడ్ చేస్తారు? FSL ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళ సంతకాలు సేకరించి వీళ్ళవి సేకరించి దిస్ ఈజ్ అ జెన్యూన్, దిస్ ఈజ్ అ ఫేక్ అని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత ఆ బేసింగ్ ఆన్ ది FSL రిపోర్ట్ అప్పుడు సేల్ డీడ్ ఫేక్ అన్నప్పుడు నిజంగా ఈ ట్రాన్సాక్షన్ అనేది జెన్యూన్ అని చెప్పి మనం కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నేను కూడా చెప్పేవాడిని సుమన్ గారికి. కానీ అక్కడ అది లేదు, అంటే ఇన్వెస్టిగేషన్ అనేది చేయలేదు. టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే టేబుల్లో కూర్చుండి రాసుకొని కోర్టులో ఒక రిపోర్ట్ ఫైల్ చేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అదే మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సార్ ఇందులో ఐటీ రిటర్న్స్ లేవు, సేల్ డీడ్ జరిగింది అంటున్నారు. అసలు సేల్ డీడ్ అనేది ఎందుకు వచ్చింది మధ్యలో?
మధ్యలో అది ఎందుకు సేల్ క్యాన్సిల్ అయింది, వాట్ ఈస్ ద రీజన్స్ అనే ప్రాపర్ రీజన్స్ కూడా సేల్ డీడ్ అనేది ఎందుకోసం క్యాన్సిల్ అయింది, దెర్ ఇస్ నో మెన్షన్ ఎనీ రీజన్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, అది కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆయన మీద ఎవరైతే గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో, సరోజ గారు ఉన్నారో, విజిలెన్స్ కంపెనీ ఉందో, వికాస్ కంపెనీ, వాళ్ళకి సమ్మన్ చేయండి, కేసుని కాగ్నిస్ మీరే టేక్ ఓవర్ చేయండి అని మేము ఈరోజు జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. పీపీ గారు లీవ్లో ఉన్న సందర్భంగా పీపీ గారు హియరింగ్ కోసం November 29 కేసు పోస్ట్ చేయడం జరిగింది. November 29కి దీని మీద హియరింగ్ ఉంటుందండి. హియరింగ్లో మీరు ఏం వినిపించబోతా ఉన్నారు ఫైనల్గా? అప్పుడు పీపీ గారికి మేము కాపీ సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం, పోలీసు వాళ్ళ దృష్టికి కూడా ఈరోజు తీసుకెళ్ళాము. వాళ్ళు దీనిలో కౌంటర్ ఏం వేస్తారు అంటే, పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేశారు వితౌట్ నో ప్రాపర్ డాక్యుమెంట్. ఎవిడెన్స్ యాక్ట్ కూడా డాక్యుమెంట్ ప్రాపర్గా లేనిది క్లోజ్ చేయొద్దు. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, సుమన్ గారు స్టేట్మెంట్ ప్రాపర్ రికార్డ్ చేయలేదు. అంటే విట్నెస్ ఉన్నప్పుడు ఇంకా విట్నెస్లు ఎవరు ఉన్నారు? విట్నెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్ కంపెనీ ఉంది, కంపెనీ విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి. వికాస్ కంపెనీ ఉంది, వికాస్ కంపెనీ విట్నెస్ అంటే వాళ్ళు మేనేజర్ ఎవరు, సిఎండి ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎవరిని ఎవిడెన్స్ చేయలేదు. వాళ్ళందరినీ మేము కాల్ఫర్ చేసి కోర్టు సమ్మన్ చేపిస్తాం కోర్టు ద్వారా. ఇదంతా మేము ఏ రోజు 29th రోజు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇది 29th రోజు, November 29న వివేక్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా, అనర్హత బయట పడుతుందా అనేటువంటిది November 29న తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాల్కా సుమన్ తరఫు నుంచి వీళ్ళు అడ్వకేట్ వినిపించనున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి వాదనలు. ఆ రోజు వివేక్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటిది కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో త్వరలోనే చెన్నూరుకు ఉప ఎన్నిక రానుంది అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత బాల్కా సుమన్ అండ్ లీగల్ టీమ్ ఫైట్ చేస్తూ ఉన్నారు. విడజల్లి శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.